ఉప్మా ఏం తింటామండి బాబు, ఉప్మానా అనేవాళ్ళు కూడా సరైన కొలతలతో చేసి పెడితే ఆహా ఉప్మానే చేసుకుందాం అంటారు. దానికోసం ముందుగా మనం 1 కప్పు బొంబాయి రవ్వని మూకుట్లో దోరగా వేయించుకొని అది వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని 1 స్పూను నూనె 1 స్పూను నెయ్యి వేసుకొని అందులో తాలింపు దినుసులు కొద్దిగా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్లో ఉన్నటువంటి బఠానీని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని తీసేసి ఆ బఠానీని వాడుకున్నాను. దీనిలో ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వీటిని మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గినటువంటి ముక్కల్లో దీనికి సరిపడా అంటే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఆ కప్పుకి 3 కప్పుల నీళ్ళని నేను ఇక్కడ పోసుకుంటున్నాను. 3 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెడితే ఒక 3-4 నిమిషాల్లో అవి తెరులుతాయి. ఇలా మరిగినప్పుడు మాత్రమే ఆ రవ్వని కొద్దిగా పోసుకుంటూ గరిటెతో తిప్పుకొని గరిటెతో తిప్పుతూ అంటే ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ ఈ రవ్వని పోస్తే మనకి పోసిన తర్వాత మూత పెట్టుకుంటే 2 నిమిషాల్లో మనకి ఇలా రెడీ అయిపోతుంది ఉప్మా. ఇలా రెడీ అయినటువంటి ఉప్మాలో సన్నని కొత్తిమీర తరుగు 1 స్పూను నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉండే ఉప్మా మనకి రెడీ అయిపోతుంది.